తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. సూర్యుని యొక్క గమనమే ఆధారం. అందుకనే సౌరమానం అని కూడా ఉన్నది. చంద్రుడిని అనుసరించేది చాంద్రమానం, బృహస్పతిని అనుసరించేది బార్హస్పత్యం, నాక్షత్ర మానం అని కూడా ఉన్నది. అంటే లెక్క వేసేది, కాలాన్ని లెక్కించేది. సూర్యాద్ భవంతి భూతాని సూర్యేన పాలితాని చ సూర్యే లయం ప్రాప్నువంతి సూర్యః అహమేవ చ సృష్టి స్థితి లయాలు సూర్యుని వల్లే కలుగుతున్నాయి అని సూర్యోపనిషత్తు మనకు చెప్తోంది. సూరతి దానికి కూడా చక్కగా మనకు ప్రేరణ కలిగించేటువంటి వాడు సూర్యుడు అని. సప్త అశ్వాహ యస్య సహ 7 గుర్రాలు కలిగినటువంటి వాడు. సప్తనామక అశ్వః యస్య సహ సప్త అనే ఒక్క గుర్రం కలిగిన వాడు. ఇలాగ చాలా అర్థాలు చెప్పారు. అంటే ఈ సూర్య కిరణ తత్వం మాత్రం ఒక్కటే, ఏక చక్రం ఉన్నట్టుగా ఏకాస్యం సూర్యరథానికి వాహనమని. అలాంటి ఆ సూర్యనారాయణుడు ఏకచక్ర రథ రమంతే అత్ర, దీని యందు క్రీడిస్తారు కాబట్టి, అంటే సంతోషిస్తారు కాబట్టి ఆనందకారణమైనది, విజయ సాధనమైనది. చక్రం అంటే రథగమనాన్ని చేసేది అని. ఆనంద స్థానం రథమైతే ఆనంద గమనాన్ని కలిగించేది హృదయ చక్రం అవుతుంది. ఆనందాన్ని సర్వత్రా వ్యాపింపజేసేది మనస్సు ఒక్కటే. అదే కాంతి కిరణ రూపమైన సప్తనామక అశ్వంగా తత్వవేత్తలు చెబుతారు. అదే 7 విధాలుగా విభాగమై సప్తాశ్వము అయినది అని కూడా వేత్తలు చెప్పడం జరుగుతోంది. ఈ రథసప్తమి యొక్క విశేషాలు అనేకంగా భావన చేశారు. భావగ్రాహి జనార్దనుడు మన భావాలు చక్కగా ఉండాలి. మన సనాతనమైనటువంటి ఈ హిందూ ధర్మంలో ప్రతి పండుగకు కూడా ప్రకృతి పరమైనటువంటి మార్పులతో కూడినటువంటి. ఉత్తరాయణం మొన్ననే మనం మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తరం వైపు నడుస్తాడు. అది ఉత్తుత్తరం. అదిగో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సాన్నిధ్యం మనకి ఇంతసేపు కలిగింది. ఎంతోసేపు మన హృదయంలో ఆ నారాయణుడి యొక్క దివ్యమంగళ సౌందర్య స్వరూపాన్ని చక్కగా హృదయంలో నిలుపుకోవాలి. మత్పాదౌ శరణం రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టదయాసాగరః సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీనివాస ప్రభు అని ఆ సప్తాశ్వరథారూఢుడైనటువంటి ఆ సూర్యునిలో నిలిచిన వాడిని నేనే అని పరోక్షంగా సూచిస్తూ ఉంటే, ఆ వైఖానస భగవత్ శాస్త్ర కోవిదులైనటువంటి అర్చక స్వాములు అడుగడుగునా స్వామివారికి కర్పూర నీరాజనాల్ని సమర్పణ చేస్తూ, నివేదనల్ని సమర్పిస్తూ, స్వామికి కలిగే శ్రమను తొలగిస్తూ భక్తవత్సల భాగవత ప్రియ దేవదేవ శ్రీనివాస అని ఆ దేవదేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. సాంబుడు శ్రీకృష్ణుని యొక్క కుమారుడు, ఆయన కూడా సూర్యారాధన చేశాడని. మయూరుడు అనేటువంటి కవి స్వామిని ఆరాధించాడు. అదిగో శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ